హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో బౌండరీ వాల్యూ టెస్టింగ్ టాపిక్ గురించి చూద్దాం. ఓకేనా? సో ఈ బౌండరీ వాల్యూ టెస్టింగ్నే బౌండరీ వాల్యూ అనాలసిస్ అని కూడా అంటారు. ఇది ఒక బ్లాక్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్. సో బ్లాక్ బాక్స్ టెస్టింగ్లో మనకి టెస్ట్ కేసెస్ని డిజైన్ చేయడానికి మనకి ఈ బౌండరీ వాల్యూ టెస్టింగ్ అనేది యూజ్ అవుతుంది. ప్రీవియస్ క్లాసెస్లలో ఏమేమి డిస్కస్ చేసాము? వైట్ బాక్స్ టెస్టింగ్లో టెక్నిక్స్, వాటి గురించి, వైట్ బాక్స్ టెస్టింగ్లో టెక్నిక్స్ గురించి, వైట్ బాక్స్ టెస్టింగ్కి సంబంధించిన టెస్ట్ కేసెస్ని డిజైన్ చేయడానికి కావాల్సిన టెక్నిక్స్ని మనము డిస్కస్ చేసాము. సో ఇప్పుడు ఈ టాపిక్ అనేది మనము బ్లాక్ బాక్స్ టెస్టింగ్కి సంబంధించింది. సో బ్లాక్ బాక్స్ టెస్టింగ్లో టెస్ట్ కేసెస్ని డిజైన్ చేయడానికి మనకి ఈ బౌండరీ వాల్యూ టెస్టింగ్ అనేది యూజ్ అవుద్ది. ఓకేనా? సో బౌండరీ వాల్యూ టెస్టింగ్ అంటే ఏంటి, అండ్ మెయిన్ డెఫినేషన్ ఏంటి, మెయిన్ యూజ్ ఏంటి, అండ్ విత్ ఎగ్జాంపుల్తో మనము ఈ టాపిక్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఒక ప్రోడక్ట్ ఆర్ సాఫ్ట్వేర్ పైన బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అప్లై చేయాలి అన్నప్పుడు ఒక పర్టిక్యులర్ రేంజ్ ఆర్ మ్యాక్సిమం అండ్ మినిమం నెంబర్, ఒక రేంజ్ అనేది ఉంటుంది కదా. సో అలా బౌండరీ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడానికి మెయిన్గా ఈ బౌండరీ వాల్యూ టెస్టింగ్ అనేది మనకి యూజ్ అవుద్ది. సో ఇక్కడ చూడండి, ద బ్లాక్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ డిటెక్టింగ్ ఎనీ ఎర్రర్స్ ఆర్ థ్రెడ్స్ దట్ హ్యాపెండ్ ఎట్ ది బౌండరీ values of the valid or invalid partitions rather than focusing on the center of the input data. సో ఇక్కడ ఏమంటున్నాం, పర్టికులర్ రేంజ్ అంటే ఒక ప్రోడక్ట్ ఆర్ సాఫ్ట్వేర్కి సంబంధించి కొన్ని సర్టెన్ బౌండరీ వాల్యూస్, బౌండరీ రూల్స్ ఉంటాయి కదా. సో వాటిని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఈ బౌండరీ వాల్యూ టెస్టింగ్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? ఇది సెంటర్ ఆఫ్ ది ఇన్పుట్ డేటా పైన ఫోకస్ చేయదు. ఓన్లీ వ్యాలిడా ఇన్వాలిడా, ఆ పార్టిషన్ అనేది వ్యాలిడా ఇన్వాలిడా అనే దానిపైన మాత్రమే, బౌండరీ వాల్యూస్ పైన మాత్రమే ఫోకస్ చేయడం జరుగుతుంది. సో బ్లాక్ బాక్స్ టెస్టింగ్లో మనం ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి ఎలాంటి డిస్కస్ చేయము కదా. ఆల్రెడీ కార్ యొక్క ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. కార్ ఎలా వర్క్ అవుతుందో చూడడానికి జస్ట్ కీ పెట్టి కార్ డ్రైవ్ చేసి టెస్ట్ చేస్తాము. అంతేకాని లోపల ఇంజన్ ఎలా వర్క్ అవుతుంది, బ్రేకింగ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, కూలింగ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది అని పట్టించుకోము కదా. సో అలానే ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి కూడా ఇక్కడ మనము అసలు డిస్కషన్ చేయం. ఓకేనా? సో అలాంటి టైంలో మనం కొన్ని బౌండరీస్ గురించి డిస్కస్ చేస్తాము. సో ఆ బౌండరీస్ ఏంటి అనేవి మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, కారు యొక్క స్పీడ్ మినిమం 40 ఉండాలి అండ్ మ్యాక్సిమం వచ్చేసి 80 ఉండాలి. అప్పుడు అది బెస్ట్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ అని చెప్తున్నాం. ఓకేనా? సో ఇక్కడ మనం సెంటర్ వాల్యూస్ని టెస్ట్ చేయము, ఓన్లీ బౌండరీ వాల్యూస్ని మాత్రమే టెస్ట్ చేస్తాము. మీన్స్ సెంటర్ అంటే ఇప్పుడు 40 to 80 మధ్యలో 60 and 65 వాల్యూస్ ఉన్నాయనుకోండి. సో వీటి 60, 65, 70, 75, సో ఈ వాల్యూస్ని మనం తీసుకొని క్యాలిక్యులేట్ చేయము. ఓన్లీ మనకి బౌండరీ వాల్యూస్ని తీసుకొని మాత్రమే టెస్ట్ చేయడం జరుగుతుంది. సో అలా చూసిన తర్వాత అది వ్యాలిడ్ టెస్ట్ కేసా, ఇన్వాలిడ్ టెస్ట్ కేసా అని టెస్ట్ చేస్తాము. సో ఇక్కడ చూడండి, లెట్ అస్ అజ్యూమ్ ఏ టెస్ట్ కేస్ దట్ టేక్స్ ది స్పీడ్ ఆఫ్ కార్ ఫ్రమ్ 40 to 80 టు గెట్ ది బెస్ట్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ. సో ఇక్కడ కార్ యొక్క స్పీడ్ వచ్చేసి మనం 40 to 80 మధ్యలో ఉంది అనుకుంటున్నాం, మినిమం అండ్ మ్యాక్సిమం. సో బౌండరీ వాల్యూ టెస్ట్ కేసెస్ చూడండి, ఇక్కడ 3 కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ కేసు వచ్చేసి ఇన్వాలిడ్ టెస్ట్ కేస్. ఇక్కడ మినిమం ఎంత, 40 ఉండాలి మినిమం వాల్యూ. సో ఇక్కడ మనము 40 - 1 అంటే 39 తీసుకున్నారు. సో ఇది మనకి ఇన్వాలిడ్ టెస్ట్ కేస్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే ఇక్కడ చూడండి, మ్యాక్సిమం ఎంత నెంబర్ ఉండాలి, స్పీడ్ వచ్చేసి 80 ఉండాలి. సో 80 + 1 చేశారు, సో 81. సో ఇది కూడా మనకి ఇన్వాలిడ్ టెస్ట్ కేస్. ఎందుకు అనంటే ఇన్ బిట్వీన్ స్పీడ్ అనేది 40 to 80 మధ్యలో ఉండాలి. అంటే 40 అన్న ఉండాలి, 80 అన్న ఉండాలి, లేదంటే ఇన్ బిట్వీన్ ఉండాలి. అంతేకాని 40 కన్నా తక్కువ ఉండొద్దు, 80 కన్నా ఎక్కువ ఉండొద్దు. సో ఇక్కడ ఏంటివి, బౌండరీ వాల్యూస్ అని చెప్తున్నాం. మరి వ్యాలిడ్ టెస్ట్ కేస్ ఏది అనంటే ఇక్కడ చూడండి, మినిమం 40 ఉంది. ఓకేనా? సో మినిమం 40 కాబట్టి ఇక్కడ ప్లస్ మినిమం వాల్యూ చేశారు. సో 40, 41. అలాగే మ్యాక్సిమం ఎంత, 80. సో మైనస్ మ్యాక్సిమం ఒక -1.
సో 80 మైనస్ 1 చేశారు కాబట్టి 79, అంటే ఒకటి మైనస్ చేశారు, ఇక్కడ ఒకటి ప్లస్ చేశారు. సో ఇప్పుడు ఈ కేసులో మనకి ఇది వ్యాలిడ్ టెస్ట్ కేస్ అని చెప్తున్నాం. సో ఇక్కడ జస్ట్ మనం బౌండరీ వాల్యూస్ని తీసుకొని మాత్రమే టెస్ట్ కేస్ని చూడడం జరిగింది. సో కాబట్టి ఇది వ్యాలిడ్ టెస్ట్ కేస్ అని చెప్పొచ్చు. సో ఇది బౌండరీ వాల్యూ టెస్టింగ్ గురించి. సో ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుంది? ఈ బౌండరీ వాల్యూ టెస్టింగ్నే మనము బౌండరీ వాల్యూ అనాలిసిస్ అని కూడా అంటారు. ఇది ఒక బ్లాక్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్. బ్లాక్ బాక్స్ టెస్టింగ్లో టెస్ట్ కేసెస్ని డిజైన్ చేయడానికి మెయిన్గా ఈ బౌండరీ వాల్యూ టెస్టింగ్ని యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే ఒక ప్రోడక్ట్ ఆర్ సాఫ్ట్వేర్ పైన బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అనేది అప్లై చేయాలి అన్నప్పుడు ఒక పర్టిక్యులర్ రేంజ్ ఆర్ మ్యాక్సిమం అండ్ మినిమం అనేది నంబర్ ఉంటుంది కదా. సో అలా బౌండరీ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడానికి మెయిన్గా ఈ బౌండరీ వాల్యూ టెస్టింగ్ అనేది యూజ్ చేస్తారు. సో ఈ బ్లాక్ బాక్స్ టెస్టింగ్లో మనము ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి ఎలాంటి డిస్కషన్ చేయము. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, కార్ ఎగ్జాంపుల్ చెప్పాను. కారు ఎలా వర్క్ అవుతుందో చూడడానికి జస్ట్ కీ పెట్టి కార్ డ్రైవ్ చేసి టెస్ట్ చేస్తాము. అంతేకాని లైక్ కారు ఇంజన్ ఎలా వర్క్ అవుతుంది, బ్రేకింగ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, కూలింగ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, సో అవన్నీ మనకి అవసరం లేదు. సో ఇంటర్నల్ స్ట్రక్చర్ అనేది మనకి నో నీడ్ ఇక్కడ. సో అది బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటే. సో ఈ టెస్ట్ కేసెస్ని, ఈ బౌండరీ వాల్యూ టెక్నిక్లో టెస్ట్ కేసెస్ని ఎలా రాయొచ్చు అంటే, ఇది బౌండరీ వాల్యూస్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ కార్ యొక్క స్పీడ్ వచ్చేసి మినిమం 40 to 80 మధ్యలో, మ్యాక్సిమం వచ్చేసి 80 మధ్యలో ఉంటే అది బెస్ట్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ అని చెప్తున్నా. సో ఇక్కడ నేను 3 కేసెస్ని తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి 40 మినిమం. సో మినిమంకి ఏం చేసాము, ఇక్కడ ఇన్వాలిడ్ టెస్ట్ కేసులో 40 - 1 అంటే 39. సో ఇది కూడా మనకి ఇన్వాలిడ్ టెస్ట్ కేస్. అండ్ ఇక్కడ 80 మ్యాక్సిమం. సో మ్యాక్సిమం 80 + 1 81. సో ఇది కూడా బెస్ట్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ కాదు, ఎందుకంటే మ్యాక్సిమం కన్నా ఎక్కువ ఉంది కాబట్టి. సో ఇవి రెండు కూడా ఇన్వాలిడ్ టెస్ట్ కేసెస్. ఓకేనా. సో ఇక్కడ వ్యాలిడ్ టెస్ట్ కేస్ ఇది ఉంది చూడండి. సో ఇక్కడ ఎలా చేసాము, మినిమం వచ్చేసి 40. సో మినిమం వాల్యూకి +1 ఒక 1ని యాడ్ చేసాం. సో 41. అలాగే మ్యాక్సిమం వచ్చేసి 80 - 1. సో 80 - 1 చేసాము. సో 79 ఇక్కడ. సో ఈ రకంగా, సో ఈ కేసులో మనకి ఇది వ్యాలిడ్ టెస్ట్ కేసు అయ్యింది. సో ఇక్కడ జస్ట్ మనం బౌండరీ వాల్యూస్ని తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేయడం అనేది జరిగింది. సో ఇది మనకి బౌండరీ వాల్యూ టెస్టింగ్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి ISO ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సో ISO అంటే ఏంటి అని చెప్పి జస్ట్ డెఫినేషన్ చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ ISO స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ డెఫినేషన్ చూడండి. ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ISO రిఫర్స్ టు ది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ విచ్ ఈజ్ ఎ గ్లోబల్ బాడీ దట్ డెవలప్స్ అండ్ పబ్లిషెస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ టు ఎన్ష్యూర్ ది క్వాలిటీ, సేఫ్టీ, ఎఫిషియన్సీ అండ్ ఇంటర్ఆపరబిలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ సాఫ్ట్వేర్ అంటున్నాం. సో ISO అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఆర్గనైజేషన్లో ఉన్న ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని చెక్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ప్రొడక్టివిటీని వెరిఫై చేయడానికి మెయిన్గా యూజ్ అవుతుంది. ఓకేనా. సో డెవలప్మెంట్ టైంలో ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని వెరిఫై చేయడానికి దాని పర్పస్ మాత్రం మనకి ఇది ISO అనేది ఒక సర్టిఫికేషన్ అనేది ఇస్తుంది. ప్రొడక్ట్కి ఒక సర్టిఫికేషన్ని ప్రొవైడ్ చేయడానికి మనకి ISO అనేది యూజ్ అవుతుంది. సో దీనివల్ల మరి మనకి యూజెస్ ఏంటి అని అంటే అవి డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి సేఫ్టీ, క్వాలిటీ, ఎఫిషియన్సీ. సో ఇవన్నీ కూడా యూజెస్ అనేవి చెప్పచ్చు ప్రోడక్ట్. అండ్ మళ్ళీ మనకి ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మన ప్రోడక్ట్ అనేది మార్కెట్లోకి వస్తుంది ఈ ISO సర్టిఫికేట్ ఉంటే. ఓకేనా. సో ISO అనేది TQM టెక్నాలజీని యూజ్ చేసుకుని ప్రోడక్ట్కి సర్టిఫికేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ చూడండి, స్టాండర్డైజేషన్ ప్రొవైడ్స్ ఎ యూనివర్సల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాసెసెస్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్. సో అంటే
ఆ సాఫ్ట్వేర్ యొక్క క్వాలిటీని చెక్ చేయడానికి, స్టాండర్డైజేషన్ కోసం మనకి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్వాలిటీ అష్యూరెన్స్ ఎన్ష్యూర్ దట్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ మీట్ స్పెసిఫైడ్ క్వాలిటీ రిక్వైర్మెంట్స్. అంటే క్లయింట్ యొక్క యూజర్ యొక్క రిక్వైర్మెంట్కి మ్యాచ్ అయిందో లేదో చూడడానికి కూడా క్వాలిటీ అష్యూరెన్స్ రిక్వైర్మెంట్స్ని చెక్ చేయడానికి కూడా మనకి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ యాక్సెప్టెన్స్ builds the trust with clients and stakeholders by compiling with internationally recognized standards. ఓకేనా? సో మనకి మెయిన్గా హోల్డర్స్ నుంచి, క్లయింట్స్ నుంచి వచ్చిన రిక్వైర్మెంట్స్, యాక్సెప్టెన్సెస్ అవన్నీ మనకి ఇక్కడ రికాగ్నైజ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్, మెయిన్లీ మన ప్రోడక్ట్ యొక్క ఇంప్రూవ్మెంట్ని, మన ప్రోడక్ట్ యొక్క ఫీచర్స్ని ఇంప్రూవ్ చేయడానికి మనకి ఇది మెయిన్గా యూజ్ అవుతుంది. సో ఈ రకంగా మనకి ఐఎస్ఓ అనేది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది ఐఎస్ఓ టాపిక్ గురించి. ఐఎస్ఓ స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్. ఓకేనా? సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.